కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్, నా సినిమా చూపిస్తున్నాము చేద్దాం అనుకున్నప్పుడు మేము ఒక అడల్ట్ సినిమా చేద్దాం అనుకున్నాం. ఇంటర్వెల్ మీకు గుర్తుంటే అవిక హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది, డోర్ కొడితే రావు రమేష్ తీస్తారు. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్ జరుగుద్ది. దాని తర్వాత రిపర్కేషన్స్ కథ. ఓకే ఓకే. అవిక వచ్చిన తర్వాత అవిక నేను చేయను అందాలి, ఎందుకంటే అప్పుడు బాలిక వదువుకున్న పేరు మీద నాకు బాగోదండి అని చెప్తే కేవలం అవిక కోసం అది ఆ కథ కింద మార్చాం. అయిపోయిందా? నేను లోకల్ కదా. ఈడియట్లో చంటిగాడిది బెస్ట్ లవ్ అని నమ్మాం, తొలి ప్రేమలో బాలుది బెస్ట్ లవ్ అని నమ్మాం, ఆ ఆర్యాలో బన్నీది బెస్ట్ లవ్ అని నమ్మాం. అంటే బెస్ట్ లవ్ ఒకలా ఉండక్కర్లేదు, రకరకాల డెఫినేషన్స్, రకరకాల అప్రోచ్లు, స్టైల్స్ ఉండొచ్చు. అలా రెండు జెన్యూన్ లవ్ల మధ్యలో ఒక అమ్మాయి పడితే ఏంటి అన్నది ట్రయాంగిల్ లవ్ స్టోరీ రాసాం నేను లోకల్. సగం సినిమా అయిన తర్వాత ఇంటర్నల్ విషయాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా సినిమా చూపిస్తున్నా వాళ్ళ లాంటి సినిమా నాకు పడితే బాగుండేది, కొంచెం ఆ షేడ్లోకి తీసుకెళ్దాం, హీరో విలన్ సినిమా చేద్దామని సినిమా షూటింగ్ అయిన 20 రోజుల తర్వాత మార్చింది ఆ నేను లోపల. అమ్మో బాబోయ్. అదే ఆ మిగతా ఇంటర్నల్ విషయాలు మీకు తెలియపోయినా పర్సనల్గా ఇండస్ట్రీ అందరికి తెలుసు, బట్ తెలుసు అవసరం లేదు ప్రేక్షకులకు అవసరం. హలో గురు సార్. ఆ తర్వాత మేము ఒక సోషల్ కాజ్ మీద సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక హీరో నన్ను, ప్రసన్న నాకు సినిమా చూసినప్పుడు ఈ సినిమా నీకు పడితే బాగుండని నాకు చాలామంది ఫోన్ చేశారు, నేను లోకల్ చూసినప్పుడు కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, నాకు అదే మీటర్లో సినిమా రాసి పెట్టంటే అన్న వద్దన్నా, నాకు నేను ఫెడ్అప్ అయిపోయాను, వదిలేసి అన్న, నాకు ఇంట్రెస్ట్ లేదని, మీకు మంచి కథ రాస్తాను కాదు, నాకు అదే కావాలి. ఆ హీరో నాకు చాలా సపోర్ట్ చేశారు ఇనిషియల్ స్టేజ్లో, నాకు హెల్ప్ అవుతుంది, నా కోసం పోనీ నీ పేరు వద్దు, నువ్వు కథ రాసి ఇచ్చే, నీకు ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తాను నేను అన్నారు. సరే ఆయన కోసం నా పేరు లేకుండా కథ రాసి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజ్ గారికి చెప్పాలి, 1 వీక్ 10 డేస్లో షూట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పాలంటే ముంబైలో ఉన్నారు ఆయన. అంటే ముంబై వెళ్ళి నువ్వు చెప్పు ప్రసన్న, ప్రకాష్ రాజ్ గారు తినేస్తాడు, మా ఊళ్ళోడు ఎవడన్నా మెతగ్గొన్నవాడు వెళ్తే తినేస్తాడు, నువ్వు వెళ్తే నువ్వు చెప్పు ఒప్పిస్తావు అంటే నేను వెళ్ళా. ప్రకాష్ రాజ్ గారు కథని అదిరిపోయిందని రాజు గారికి ఫోన్ చేసి, అలా ఇంతకుముందు నీ దగ్గర చేసినట్టు కదా, నీ బ్యానర్లో చేసినట్టు కదా, సినిమాలు అదిరిపోయింది కదా, ఎలా వదిలేసావు నువ్వు అన్నాడు. అదేం కదా నాకు తెలియదే అన్నాడు. రాజుగారికి పిలిపించి కథ చెప్పాడు. సార్ ఇది ఆల్రెడీ 2 సార్లు చేసాం సార్, వద్దు సార్ నా మాటేనని సార్, అది నువ్వు చెప్పు అంటే చెప్పా. దానికి దీనికి ఏం సంబంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ న్యూ పాయింట్ కదా, ఇది బాగుంది చేద్దామని. నేను రాజుగారిని చేయనని 3 రోజులు పోరాడా, వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్. ఇక తప్పని పరిస్థితుల్లో, ఇక నా చేతిలో కంట్రోల్లో లేని పరిస్థితుల్లో సినిమా చేసి ఆ సినిమాలు జరిగాయి సార్, నేను చేయలే. ఓకే, అది ఇవన్నీ వినాలి, ఇవన్నీ భరించాలని రాసి ఉంది కాబట్టి అవన్నీ రాసాం మేము, తప్ప ఏది కాన్షియస్గా చేయలేదు మేము. ఓ మై గాడ్, సినిమా లోపల సినిమాలు ఉన్నాయి. ఇది బయట చూసే వాళ్ళకి మాత్రం రకరకాల ఈజీగా ఉంటుంది, కానీ ఇప్పుడు మాటల్లో వచ్చింది కాబట్టి మాటల్లో ఒక గొప్ప మంచి మాట చెప్పేసారు. మంచి మీరు అన్నారు కదా పంచ్ అని, నేను అన్నాను ఇలాగే సార్, నిజమే సార్, ఒకటే కథ 3 సార్లు ఇంచుమించు రాసామని అనుకుంటున్నారు సార్, ఒక్కొక్క కథకు 40 వర్షన్లు చేస్తే నీకు హిట్ అవని ఇండస్ట్రీలో ఒక కథకు 3 వర్షన్లు రాసి 3 హిట్ చేసినందుకు మంచి రైటర్గా గుర్తించండి సార్. బాగుంది, ఇది కూడా బాగుంది.